పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవాని కొందనాలు. ఉదయకాల సజీవులు ఉంచినారు స్తోత్రములు. ఎడాలు సెలవుల ద్వారా మా అందరితో మాట్లాడమని యేసునామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. జూలై 26వ తేదీ. ఎడారిలో సెలయేర్లు. మనము విశ్వాసం గల వారం నీతి కలుగునను, నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. కొన్నిసార్లు గాఢాంధకారం అలుముకుంటూ ఉంటుంది. ఎంత చీకటి అంటే ఆశ ఎక్కడున్నా మినుకుమంటుందేమోనని దానికోసం వెతికినా కనిపించనంత చీకటి. అసలు ఆశ ఉండి ఎదురు చూడడమే కష్టం. ఎన్నాళ్ళగానో ఎదురు చూసినది నెరవేరకపోతే ఉండే బాధ ఎలానూ ఉంటుంది. దానికి తోడు ఆశ లేనప్పుడు ఏదన్నా కనిపిస్తుందేమోనని చూడడం, అనుకున్నది జరిగే సూచనలు ఏమీ కనపడకపోయినా నిస్పృహ చెందకుండా ఉండగలడం ఎంత కష్టం. కిటికీలో నుంచి చూస్తే అంతా చీకటే కనిపిస్తున్నప్పటికీ ఒక నక్షత్రం కంటపడుతుందనే ఆశతో కిటికీలు తెరిచి ఉంచటం. హృదయంలో శూన్యం ఉన్నప్పటికీ ఆ శూన్యాన్ని మరి దేనితోనూ నింపక దేవుడే దాన్ని నింపుతాడని కనిపెట్టడం. ఇది ఈ లోకములో అతి శ్రేష్టంగా ఎంచదగ్గ సహనం. సర్వస్వము నాశనమవుతున్న రోజుల్లో యోబు మనస్తత్వం ఇదే. మోరియా దారిలో అబ్రహాము హృదయం ఇది. మిద్యాను అరణ్యములో మోషే నిరీక్షణ ఇది. అన్నిటికీ పైగా గెత్సెమనే తోటలో మనుష్య కుమారుని ప్రార్థన ఇది. అదృశ్యమైన వాటిని చూస్తూ సమస్తాన్ని భరించే సహనము కంటే బలమైనది మరొకటి లేదు. అది ఆశ కోసం ఎదురు చూడడం లాంటిది. ఎదురు చూడడాన్ని ఆనందంగా చేశావు నువ్వు. ఓర్పును దివ్యమైనదిగా రూపొందించావు. తండ్రి చిత్తాన్ని ఆమోదించడం నేర్పించావు. ఒక ఆత్మకు తన ఎదుట ఉన్న గిన్నెలో శ్రమ, ఆవేదన తప్ప మరేదీ కనిపించకపోయినా దాన్ని తోసివేయకుండా స్వీకరించడాన్ని నేర్పించావు. తాను చూడగలిగిన దానిని మించిన ముందు చూపు తండ్రికి ఉన్నదన్న నిశ్చయాన్ని నూరిపోశావు. నీ గెత్సెమనే దివ్యశక్తి నాకి, ఆశ కోసం ఎదురు చూసే ఓపికని ఈ నక్షత్రాలు కనిపించని రాత్రిలో కూడా వాటి కోసం బయటికి చూసే ఓర్పు అనుగ్రహించు. నాకున్న సంతోషమంతా హరించుకుపోయినా గాఢాంధకారములో చలించకుండా నిలబడి, నా తండ్రి, కంటికి ఇంకా వెలుగు కనిపిస్తూనే ఉంది, నా కన్ను చీకటైనా పర్వాలేదు అనగలిగే శక్తి నీయ్యా. ఆశ కోసం ఎదురు చూడగలిగే ఓర్పు నాలో ఉన్నప్పుడు నా శక్తికి ఇక తిరిగే లేదు. ఉదయాలు, మధ్యాహ్నాలు, రాత్రులు మన కంటికి కనిపించని పరలోకం కంటికి కనిపిస్తున్న వాటికి అతి చేరువలో ఉందనే నిశ్చయితతో ఉండే కొద్ది మంది మనుషుల్లో ఒకటి ఉండటానికి ప్రయత్నించు.